హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 4th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదానీ ఎంటర్ప్రైజెస్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3050 గాను, లో వచ్చేసి 2950 గాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఉంది. దాంతో తర్వాత అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే 1120 హైగాను, లో వచ్చేసి 1080 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అదానీ కంపెనీకి సంబంధించిన విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ సుప్రీంకోర్టు అనేది అదానీ కంపెనీకి సంబంధించి అదానీ కంపెనీకి హిడెన్ బోర్డ్కి సంబంధించిన క్రాష్లో అదానీ కంపెనీ సైడ్ సుప్రీంకోర్టు ఫేవర్గా తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ టూ షేర్స్ అనేటివి వాల్యూస్ పెరిగినాయి. దాని తర్వాత బీపీసీఎల్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 468 గాను, లో వచ్చేసి 455 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1700 గాను, లో వచ్చేసి 1650 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1000 గాను, లో వచ్చేసి 970 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1630 గాను, లో వచ్చేసి 1580 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇన్ఫీ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1520 గాను, లో వచ్చేసి 1460 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1890 హై గాను, లో వచ్చేసి 1840 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1450 గాను, లో వచ్చేసి 1400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ఫార్మా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1320 గాను, లో వచ్చేసి 1280 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1280 గాను, లో వచ్చేసి 1220 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. ఇలా నేను రేఖామాత్రంగా కొన్ని స్టాక్కి సంబంధించిన డాటాని చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకా మీదికి ఏదైనా స్టాక్ పట్ల ఆసక్తి ఉన్నా, ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఆ స్టాక్ గురించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు చేసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.